తన కుక్కని ఒక అబ్బాయి గన్తో లేపేసి ఉంటాడు. ఆ అబ్బాయి డీటెయిల్స్ ని కనిపెట్టడానికి ఇతను తన దగ్గరలో ఉన్న గన్ షాప్ కి వెళ్లి గన్ డీటెయిల్స్ ఇంకా బుల్లెట్ సీరియల్ నంబర్ చెప్తాడు. కానీ వాళ్ళు కస్టమర్ డీటెయిల్స్ ని ఇవ్వడానికి నిరాకరిస్తారు. అప్పుడే జాన్ చూస్తాడు ఈ షాప్ ఓనర్ దగ్గర కూడా ఒక కుక్క ఉండడం. ఇంకా తన స్టోరీని అంతా చెప్తాడు. ఎలాగా ఆ అబ్బాయి నా కుక్కని లేపేశాడు. షాప్ ఓనర్ కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంకా అతను తొందరగా కస్టమర్ డీటెయిల్స్ ని చెప్తాడు. అబ్బాయి పేరు జాక్. అతని నాన్న ఈ సిటీలోనే చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఇంకా ఇతను జాక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జాక్ వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్తాడు. మీ కొడుకు నా కుక్కని ఎలాగా లేపేశాడు అని. కానీ వాళ్ళ నాన్న ఇతని మాటలన్నీ నమ్మడం లేదు. నా కొడుకు చాలా మంచివాడు, ఇటువంటి తప్పుని చేయడు అని అంటాడు. తర్వాత నాన్న తన ఇద్దరు కొడుకులని పిలుస్తాడు. జాక్ ఈ వ్యక్తిని చూసి ఎవరో అన్నట్లు నటిస్తాడు. నాన్న అడుగుతాడు, ఏరా నువ్వు వీళ్ళ కుక్కని చంపావా అని. జాక్ క్లియర్ గా చెప్తాడు, నేను చంపలేదని. కొడుకు మాటలని విని నాన్న జాక్ ని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు. జాన్ దగ్గర వేరే మార్గం లేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్లడం తప్ప. అక్కడికి వెళ్లిన తర్వాత జాన్ షాక్ అయిపోతాడు. పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు, ఒకవేళ ఇది నిజమైతే చట్ట ప్రకారం ఆ వ్యక్తి 100 రూపాయలు ఫైన్ గా కట్టాలి అని.